ఇదివరకు పాత వీడియోస్‌లో నేను ఎక్కువ ధర్మం అంటే ఒక పురాణాల్లో స్త్రీ ఎలా బ్రతికింది, మనం ఎలా బ్రతుకుతున్నాము, మనం ఎందుకు ఆ విధంగా ఉండలేకపోతున్నాం అని చెప్పాం కదండీ. అక్కడ ఉన్నట్టు మందర ఉంది, అక్కడ ఉన్నట్టు కైకేయి ఉంది. నా పాత వీడియోస్ చూస్తే మీకు దొరుకుతూ ఉంటుందండి. అక్కడ ఉన్నట్టు మందర ఉంది మనకి, అక్కడ ఉన్నట్టు కైకేయి ఇక్కడ ఉన్నారండి మనకి. కౌసల్య కూడా ఉందండి మనకి. కానీ వీళ్ళందరూ ఉండడం అనేది చాలా కామన్. ఇక్కడ ప్రతి ముగ్గురు నలుగురిలో ఒక కైకేయి ఉండొచ్చు. ప్రతి ముగ్గురు అంటే కైకేయి అంటే వేరే భార్య పిల్లలు అని ఆలోచించొద్దండి. ఏదో ఒకటి అటువంటి సిచ్యువేషన్. అలాగే ప్రతి 5గురిలో 10 మందిలో ఒక మందరు ఉండొచ్చు. ఉంటారు, ఉండటానికి పాసిబిలిటీ ఉందనే కదా చూపించారు. ఉన్నారు అనే సత్యాన్నే కదా చూపించారు. పాసిబిలిటీ కదా సత్యాన్ని చూపించారు. కానీ మన ఈ మధ్య రామాయణం చదువుతున్నప్పుడు ఒకటి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అదేంటంటే రాముడు భరతుడు తను కలవడానికి అడవికి వెళ్ళినప్పుడు ఆయన చిత్రకూటం వెళ్తాడు కదండి. అప్పుడు ఆయన అడిగే ఫస్ట్ తల్లులు ముగ్గురు బాగున్నారా అని. భరతుడు వెళ్ళిపోయేటప్పుడు ఆయన చెప్తారనమాట, ముగ్గురు తల్లులనే నువ్వు సమానంగా చూడు, అంతేగాని ఎటువంటి వేరియేషన్ నువ్వు చూపించొద్దని. అంటే అక్కడ రాముడు ఉద్దేశం ఆయన ఏదో కైకేయిని బాగా చూసి సుమిత్రని కౌసల్యని బాగా చూడడం కాదండి. ఇప్పుడైతే మనకు అలా అర్థమవుతుంది. మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మనకు అలా అర్థమవుతుంది. కానీ అది కాదు, తనని అడవులకు పంపినందుకు గాను భరతుడు తన తల్లి కైకేయి మీద కోపం పెట్టుకుంటాడేమో అని ముగ్గురిని ఒకేలా చూడు అని చెప్పాడు. అది మనకి ఎలా అర్థమవుతుందో చూడండి. ఆయన చెప్పిన విషయం ఏంటి, ముగ్గురు తల్లులనే ఒకటేలా చూడు. మనకి ఎలా అర్థమవుతుందో తెలుసా? ఈ రోజుల్లో మనం ఎలా దిగజారిపోయామో అంటే, చెప్పాను కదా, కౌసల్య సుమిత్రను కూడా కైకేయిలా చూడు అంటాం అనుకుంటా. కానీ అక్కడ కాదు. మళ్ళీ నేను చెప్తాను, కైకేయిని సుమిత్రని కౌసల్యని చూసినట్టుగా చూడు. నువ్వు కోపం పెట్టుకోవద్దు. అమ్మ అడవులకు పంపించిందని నువ్వు కోపం పెట్టుకోవద్దు అనే విషయం భరతుడికి నచ్చ చెప్పాడు. అది మనం ధర్మం అర్థం చేసుకోవటంలో ఇవాళ మనం ఏ స్టేజ్కి దిగజారిపోయామో చూడండి. కొంచెం మనం కూడా పెద్దగా ఆలోచించడం అంటే బిగ్ థింక్ అంటారు, థింక్ బిగ్ అంటారు కదా. అక్కడ బిగ్ అంటే ఓన్లీ నాట్ ఓన్లీ రిచ్ అండి. రిచ్ ఒక్కటో లేకపోతే గెలుపు ఒక్కటో కాదండి. బ్రతకటంలో రిచ్నెస్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. డే టు డే రిచ్నెస్ అనమాట. రిచ్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ నేను చెప్పాను, మనీయే కాదు, మినిమం అవసరాలు మనీ అదంతా అది వేరే కాన్సెప్ట్. అది మళ్ళీ వేరేసారి చెప్పుకుందాం. బట్ మనం అనేది ఏంటంటే, మనం రిచ్ ఎప్పుడు అవుతాం? మన బిహేవియర్ రిచ్గా ఉన్నప్పుడు మనం రిచ్ అవుతాం. రిచ్ అంటే మళ్ళీ అలా ప్రాస్పారిటీ అలా కాదండి. ప్రాస్పారిటీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? కుటుంబంలో ఉన్న రిలేషన్స్ నుంచి వస్తుంది ప్రాస్పారిటీ. కుటుంబంలో మనుషులు ఎలా ఉండాలి, ఎవరిని ఎలా చూడాలి, ఎవరిని ఎలా చేయాలి అనే దాని నుంచి ప్రాస్పారిటీ అనేది వస్తుంది. సో డైలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అండి. కానీ ఇక్కడ కుటుంబ బంధాల ద్వారా మనం చాలా వరకు వాటిని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు రోజు కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో అత్తా కోడలు వెరీ రేర్గా కలిసి ఉంటారు. అవన్నీ ఎప్పుడైనా కలిసినప్పుడు నేను చెప్తున్నా, కొంచెం రిచ్గా కొంచెం బిగ్గా థింక్ చేస్తే ప్రాబ్లమ్స్ అన్ని చాలా చిన్నవి. మనం చెప్పేటటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా చిన్నవి మనకి అనిపిస్తాయి. ముఖ్యంగా అత్తమామలు సరే, సమ్ క్రూయల్ పీపుల్ ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు ఏదో పాత రోజులు అంటే సనాతన ధర్మం అనట్లేదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అత్తగారు అలా చేశారు, లేకపోతే వీళ్ళ అత్తగారు ఇలా చేశారు, మేము కూడా అలా చేయాలి అని వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని అది వేరే క్యారెక్టర్. అసలు దాన్ని తీసేద్దాం, అదంతా నెగిటివ్ మైండ్ సెట్, దాన్ని తీసేద్దాం. కానీ ఇక్కడ ఏంటంటే మన రిలేషన్స్ మనం మెయింటైన్ చేసుకోవడంలో అటు అత్తకి, ఇటు ఆడపడిచికి, ఇటు వచ్చిన కోడలికి అందరూ కూడా రిచ్గా ఆలోచించడం. అంటే మనం అనేది ఒక రిచ్నెస్ ఉంటుంది. నువ్వు నేను అంటే ఏం రిచ్నెస్ ఉండదండి. మనం అనే దానిలో చాలా రిచ్నెస్ ఉంటుంది. సో ఆ విధంగా అర్థం చేసుకుని బతకడం వల్ల మనం ప్రాబ్లమ్స్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, కొంతవరకు దాని మీద కొంత ఎఫర్ట్ పెట్టాలి, పెడుతున్నాం కూడా. వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు దట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ ప్రాస్పారిటీ. రిచ్నెస్ అంటే మనం ప్రస్తుతానికి అదే అనుకునే స్థితిలో ఉన్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ సొసైటీ మారుతుంది. రిచ్నెస్ అంటే అది కాదు, మనం ప్రశాంతంగా బ్రతకగలగం. మనతో ఎవరితో అయినా గొడవ ఉన్నప్పుడు మనం ఎలా ప్రశాంతంగా బ్రతకగలుగుతాం? ఒక మనిషి మీద నెగిటివ్ ఫీల్ పెట్టుకున్నప్పుడు మనం ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతాం? ఇది కరెక్ట్ కాదు కదా. అంతదాకా ఎందుకండి? హస్బెండ్ వైఫ్లో నేను స్వయంగా చూసినాను. హస్బెండ్ మ్యాక్సిమం, వైఫ్ దగ్గర జరగదు, హస్బెండ్ మ్యాక్సిమం ఏదో ఒక నెగిటివ్ ఫీల్ పెట్టుకుంటాడు అనమాట వైఫ్ మీద.
వైఫ్ అంటే ఇది లేదా ఇదంటే ఇది లేదా తను ఒక స్త్రీ తను అలా అని కానీ లేకపోతే నా పనులకు అడ్డు వస్తుంది ఇంతవరకు నాకు ఎవరు అడ్డు రాలేదు అని కానీ వాళ్ళు ఏంటంటే నో అనేది తట్టుకోలేరు. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కూడా చిన్న అడ్జస్ట్మెంట్తో బాగా బిగ్గా బతకొచ్చండి, బాగా బిగ్గుగా బతకొచ్చు. ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం సైకిక్ డిజార్డర్ ఉన్నటువంటి మగవాళ్ళు గనక ఆడవాళ్ళు గనక ఉంటే ఆ ఎఫెక్ట్ అదర్ జెండర్ మీద పడుతుందండి, వాళ్ళ పార్ట్నర్ మీద పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే నాకు డాక్టర్ చెప్పారు, వీళ్ళని మార్చడం కన్నా వీళ్ళు అకార్డింగ్ టు దట్ బిహేవ్ చేయడం అంటే ఇంకొంచెం తెలివిగా బ్రతకాలి. ఇంకా మరీ వైల్డ్గా ఉండి కొట్టి తిట్టే వల్ల మనం ఏం చేయలేము అనుకోండి. కొంతమందికి నో అంటే కోపం వచ్చేస్తుంది, కొంతమందికి నో అంటే భయం, వాళ్ళకి అసలు నో అంటామని భయం, ఆ భయంతోనే సగం మాట్లాడరు, సగం నెగిటివ్గా ఆలోచిస్తుంటారు. అటువంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి అనేటువంటి కూడా మన సైకియాట్రిస్టులు సైకాలజిస్టులు ఇప్పుడు వీళ్ళని మార్చమని చెప్పట్లేదండి, ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళని మార్చమని చెప్పట్లేదు, ఫేస్ చేసిన వాళ్ళని ఎలా రియాక్ట్ అవ్వాలో నేర్పిస్తున్నారు. సో మీరు కూడా ఎప్పుడైనా అటువంటి అవసరం ఉన్న వాళ్ళు కంపల్సరీ కౌన్సిలింగ్స్కి వెళ్ళండి, డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది. ఎదుటి మనిషిని మారలేము, అలాంటప్పుడు మనం వదిలేయటం కన్నా ఉండటమే కరెక్ట్ అనిపించినప్పుడు అటువంటి కొంతవరకు అడ్జస్ట్ అవ్వచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.